ఎంపీగా బరిలెక్క పోటీ ఎక్కడి నుంచో తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. తెలంగాణలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన బరిలెక్క తాను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఎన్నికల్లో ఆమెకి 5,598 ఓట్లు వచ్చాయి. నిరుద్యోగులంతా తనకు అండగా నిలిచారని, ప్రజలు తనకు సపోర్టుగా నిలిచారని, వారి కోసం తాను వెనుకడుగు వేయనని బరిలెక్క తెలిపారు. ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినంత మాత్రాన తాను వెనుకడుగు వేయలేదని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తానని బరిలెక్క సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికలకు ముందు బరిలెక్క ఫేమస్ అయిన శిరీష ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బరిలోకి దిగి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలిచారు. అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటే తన ఓటమిపై బరిలెక్క భావోద్వేగానికి గురయ్యారు. ధనబలం ముందు తాను ఓడిపోయినట్లు బరిలెక్క అన్నారు. పుట్టగానే ఎవరు నడవరని, మెల్లగా నడక నేర్చుకుంటారని, తాను ఈసారి ఓడిపోయిన వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానని, తనకు ప్రజల మద్దతు ఉందని బరిలెక్క అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో నిరుద్యోగులంతా తన వైపే ఉన్నారన్నారు. తాను ఓడిపోయినంత మాత్రాన వెనుదిరగనని, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని బరిలెక్క చెప్పడం అందరినీ కూడా ఎంతగానో కీలకంగా మార్చేసింది. ఏదేమైనప్పటికీ బరిలెక్క మాత్రం ఇంత ధైర్యంతో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తాననడం మాత్రం అందరినీ కూడా ఆకట్టుకుంటుందని చెప్పాలి.